మధ్యలో ఏం పెట్టదు, అనుభవం అయింది కాబట్టి మధ్యలో పెట్టదు. ఎట్లైనా ముడతలు వస్తుంది తెలుసా. సరే వదిలే, వచ్చింది కదా. ఇక్కడ ఎందుకు పెట్టొద్దు అంటే ముడతలు కాడ కట్ చేసుకోవాలి, కట్ చేసి అక్కడ అంట పెట్టాలి, అందుకనే వద్దన్నా నేను. సెట్ చేయకుండా అట్లా పెట్టు. ఫ్రెండ్స్ ఇగో బట్ట చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కొంచెం అంటే ఇట్లా ముడతలు ముడతలు వస్తుంది కదా, ఇట్లా గ్యాప్ వస్తుంది, కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఇగో ఇట్లా కింద ఎట్లుంది ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది. దీన్ని కట్ చేసుకొని మళ్ళీ సెట్టింగ్ చేసుకొని గమ్ము పెడితే నీట్గా ఉంటుంది. చూడండి దీనికి చెంకీలు వస్తాయి, కుందన్స్ కుందన్స్ అంటారు కదా ఫ్రెండ్స్, కుందన్స్ పెడితే బోనం రెడీ. మీరు కూడా ఇలానే తయారు చేస్తారని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి మేమైతే ఇలానే తయారు చేస్తాం ఫ్రెండ్స్. మేమైతే ఇలానే తయారు చేసాం, కానీ ఆమె అది తయారు చేసి కానీ కింద గాజులు తయారు చేసుకుంటుంది. చూడండి ఒకసారి పల్లెని మంగళూరు పిల్లి కూడా తలకాయ కోరినట్టు గాజులు సెట్ చేసుకుంటుంది. అంటే ఇట్లా టీవీ ఇట్లా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దానికోసం అనేసి. టీవీ అందరి ఇట్లా ఉంటుంది. సరే ఒకసారి చూద్దాం, దీనికి చిలక చేసి చిలక బొమ్మ చేసి పెడదాం అనేసి ప్లాన్. చిన్న కష్టపడేదంతా నేనైతే 2 hours నుంచి అయితే కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చెప్పినాం కదా బోనంకి బట్ట పెడతామని చెప్పేసి. ఇక చూడండి బోనం అయితే సగం కంప్లీట్ అయింది, సగం కంప్లీట్ అయింది. ఇంకా దీనికి కుందన్స్ అతుకు పెట్టాలి, అతుకు పెట్టేటప్పుడు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము 2 రోజుల నుంచి కష్టపడుతున్నాము. మా ఇంట్లో ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో మా దగ్గర బోనాలు. అప్పటి వరకు మేము రెడీ చేసుకోవాలనేసి పోయిన సంవత్సరం చేసింది కూడా మేము ఇది అది పక్క పక్కన పెడితే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బావా చెప్పు బావా, వీడియో తీయమని చెప్పు బావా. ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా బాగా ఏం పెట్టద్దు మమ్మీ, ఏం పెట్టద్దు. ఎట్లా చూడండి గైస్ మా మమ్మీ ఎంత కష్టపడుతుందో. మన దసరా అంటే బాగా ఇష్టం మా మమ్మీకి. దసరాకు కూడా పెద్ద బతుకమ్మ వేస్తాం ఫ్రెండ్స్ నేనైతే, ఎందుకంటే టైం పడి లేచి వస్తా. ఈసారి అయితే మేమైతే కారే కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరు బండి వస్తలేదు. బాగా పిలిస్తే నైట్ 1 గంట వరకు ఎవరు వస్తారు ఫ్రెండ్స్ చెప్పండి. కొనుక్కుంటాం ఫ్రెండ్స్ మేమైతే కంపల్సరీ. అంటే మామూలుగా లోన్ అంటారు కదా ఫ్రెండ్స్, దాంట్లో కొనుక్కుంటాం. ఫైనాన్స్ చిట్టి ఫైనాన్స్లో కొనుక్కుంటాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే బోనం తయారు చేసుకుంటున్నాం అని చెప్పిన కదా ఫ్రెండ్స్. ఇగో అంటే సగానికి ఎక్కువ అయిపోయింది, అంటే మేము కొనుక్కోవడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాం అని చెప్పిన కదా ఫ్రెండ్స్. దానికోసం అనేసి సగం అయిపోయింది. ఇగో గమ్ము అయితే అతుకు పెడుతున్నాం, కుందన్స్ కూడా అతుకు పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏదో మాకు వచ్చినట్టు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు కూడా ఇలానే తయారు చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది 3-4 రోజుల నుంచి కష్టపడుతున్నాం ఫ్రెండ్స్.
బయట అడిగితే 5,000 అన్నారు. 5,000 ఎందుకు పెట్టాలని చెప్పేసి మేమే బిందె అన్నీ కొనుక్కొచ్చుకొని రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం కంప్లీట్ అయినాక ఇది లాస్ట్ ఇయర్ బోనం ఇది పోయిన సంవత్సరం బోనం, ఈ సంవత్సరం బోనం రెండు కలిపి చూపిస్తా ఫ్రెండ్స్. అంటే మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఇంట్లో. నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు టైంలో కొంచెం 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 చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఖాళీ టైంలో అంటే క్యాటరింగ్కి వెళ్ళి వచ్చినాక మేము కొంచెం కొంచెం బోనం తయారు చేసుకుంటున్నాం, వచ్చినట్లు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అంటే బోనాల పండుగకి ఇంకా 2 రోజులు ఉంది ఫ్రెండ్స్. అంటే సండే మా ఇంటి దగ్గర బోనాలు, అప్పటి లోపల మేము కంప్లీట్ చేయాలని అనుకున్నాం. కంప్లీట్ చేసేస్తాం. ఇది కంప్లీట్ కాగానే చూపిస్తాం ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం బోనం, ఈ సంవత్సరం బోనం చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో మేము తయారు చేసిన బోనం. అంటే పెద్దదైతే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా పైన కూడా పెట్టాలి. ఇంకా పెట్టేస్తాం అది కూడా, ఎందుకంటే ఇంకా 3 డేసే ఉంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అని. తెల్లారితే 2 డేసే ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా పెట్టాలి ఫ్రెండ్స్, ఎలా ఉందో. మేమైతే తయారు చేసుకున్న బోనం అయితే ఇది. పోయిన సంవత్సరం బాగుంది, ఇది బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అదే ఆ బోనం కూడా పెడతా. అంటే ఒక 5-10 డేస్ నుంచి కష్టపడుతున్నాం మేము. 5-10 డేస్ నుంచి కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తున్నాం ఫ్రెండ్స్. చెంకాయిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలని కోరుకుంటున్నా. కలర్ బోనమేమో 2024లో చేసినాం, మెరూన్ కలర్ బోనమేమో 2025లో చేసినాం ఫ్రెండ్స్. చూడండి, హాయ్ ఫ్రెండ్స్. ఇగో మేము ఇదైతే బోనం అయితే రెడీ చేసినాం ఫ్రెండ్స్. ఇదైతే పోయిన సంవత్సరం 2024లో చేసినాము, ఇది 2025లో చేసినాము. ఎందుకు మేము రెడీ చేసుకున్నాం అంటే, మేము మార్కెట్ అంతా సికింద్రాబాద్ మార్కెట్ అంతా తిరిగితే పోయిన సంవత్సరం ఏమో ఇది 4,000 చెప్పిండ్రు ఫ్రెండ్స్. ఇక ఈ సంవత్సరం ఏమో ఇది 6,000 చెప్పిండ్రు ఇదే బోనము. కాకపోతే డిజైన్ బాగా చాలా ఇట్లా గ్యాప్ ఇచ్చి అతకబెట్టిండ్రు. ఎందుకులే మేమే చేసుకుంటాం అని చెప్పేసి మేమే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే అంటే 6,000 ఎందుకు పెట్టాలి అని చెప్పేసి సికింద్రాబాద్ బోనాలు స్టార్ట్ కాగానే మా ఇంటికాడ బోనాలకి 2 వారాలు ఫ్రెండ్స్. 2 వారాలల్లో మేము అప్పుడు కొంచెం అంటే మేము క్యాటరింగ్ వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. పనికి వేసి వచ్చి ఇక కొంచెం టైం తీసుకొని మేమైతే కుందన్స్ అయితే అతుకబెట్టుకొని బోనం అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, మా బోనం ఎలా ఉందో చెప్పాలి మీరు. ఎందుకంటే 4,000 5,000 పెట్టేవారు మనమే రెడీ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోనే మేమైతే ఇది రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ గంట కొట్టండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మెరూన్ కలర్ అయితే అంటే ఇది కూడా బాగుంది, కానీ ఈ సంవత్సరం కొత్తగా చేసుకున్నాం కాబట్టి కొత్తగా మంచిగా అనిపిస్తుంది. ఇది పోయిన సంవత్సరంది ఫ్రెండ్స్. అయినా ఈ 2 బాగున్నాయి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ మెరూన్ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మాకైతే బోనాల పండుగ చాలా ఫేమస్, దానికోసం అనేసి మేము బోనాలకి ఇది రెడీ చేసుకున్నాం. ఎందుకు అంటే ప్రతి సంవత్సరము పనికి వస్తుంది కదా, అక్కడికి వస్తుంది సంవత్సరం అని చెప్పేసి అయిపోగానే మంచిగా నీట్గా లోపలంతా నీట్గా దూడ్చుకొని కవర్లో కట్టుకొని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది ఫ్రెండ్స్. దానికోసం అనేసి మేము ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో చెప్పిన ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. రేపైతే బోనాల పండుగ రేపు స్టార్ట్ కాగానే చూపిస్తాం ఫ్రెండ్స్. మా ఇంట్లో బోనాలు అయితే చాలా గ్రాండ్గా తీస్తాము. మా ఇంట్లోనే, మా బస్తీలో అంటే ఎవరిళ్ళలో వాళ్ళు తీసుకుంటారు, కానీ మా ఇంట్లో అయితే చాలా ఫేమస్గా తీస్తాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా గ్రాండ్గా తీస్తాం. మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మా బోనాలు కూడా ఎలా తీస్తామో చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మాకంటే గురువు ఉన్నాడు, రేపు వస్తాడు మా గురువు.
అతని పేరు షాపూర్ వేణు. రేపు చూపిస్తా ఫ్రెండ్స్, మా గురువుని కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే మాకు ఇంటి గురువు ఆయననే. ఇప్పుడు ఆయన కూడా చాలా ఖుషి అవుతున్నాడు. బోనం చూసి కూడా చాలా బాగుందక్క, చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ మీరు అయితే కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ బాగుందా, మెరూన్ కలర్ బాగుందా, మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ఇదైతే మా ఇంట్లో అయితే మేము రెడీ చేసినాం, కానీ మా గురువు వస్తాడు, కానీ మా గురువు బోనం తెచ్చుకుంటాడు. మా గురువు బోనం మా గురువే ఎత్తుకుంటాడు. ఇదైతే మా బోనాలు మేమే ఎత్తుకుంటాం ఫ్రెండ్స్. అది ఎందుకంటే మా పిల్లలకి ఎత్తుతాం, ఎప్పుడు ప్రతి సంవత్సరం మేమే మా పిల్లలకి ఎత్తుతాం కాబట్టి. మీరు చూడండి ఫ్రెండ్స్, రేపైతే చేస్తాం కదా బోనాల పండుగ. ఎంత గ్రాండ్గా అంటే కలర్ఫుల్గా కనుక చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా చేస్తాం ఫ్రెండ్స్. మేమైతే మా ఇంట్లో అయితే మేమైతే చాలా గ్రాండ్గా చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.